3 రోజుల పసుపు పండుగ నేటితో ముగియబోతోంది. మహానాడు చివరి రోజైన ఇవాళ 5 లక్షల మందితో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్ లక్ష్యాలపై సభలో పార్టీ అధినేత చంద్రబాబు, ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇవాళ ఏ సమయానికి మహానాడు అన్నది ప్రారంభమవుతోంది, అలాగే ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్లాన్ చేసుకున్నారు? హరీష, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా 2 రోజుల మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారు. కానీ ఈ రోజు సాయంత్రం 3 గంటలకు సువిశాలమైన గ్రౌండ్ లో దాదాపు 5 లక్షల మంది ప్రజానీకం హాజరు కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులంతా కూడా తరలి రాబోతున్నారు. ముఖ్యంగా కడప ప్రాంతంలో ఈ బహిరంగ సభ కొంత టీడీపీ ప్రత్యేకంగా చెప్తూ ఉంది. ఎందుకంటే కడపలో ఇప్పుడు వరకు కూడా ఎటువంటి పెద్ద కార్యక్రమం జరపలేదు. జిల్లా స్థాయి కార్యక్రమం జరిపితే రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులంతా తరలి వచ్చే విధంగా లక్షలాది మందితో ఇక్కడ కార్యక్రమం జరపబోతున్నారు. ఏదైతే సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే నిన్న మొన్న మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. నారా లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాలకు సంబంధించి ఏదైతే మహానాడు వేదిక అంతా కూడా మద్దతు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ప్రజానీకం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదయం 9 గంటలకే వేలాది మంది కార్యకర్తలంతా కూడా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభని ప్రకటించినప్పుడు కూడా వేలాది మంది కార్యకర్తలు అయితే ఇప్పుడు కూడా ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు అయితే 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అందరూ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ప్రకాశం జిల్లా బలేకర మండలం అద్దెంకి నియోజకవర్గం నుంచి వచ్చామండి. భారీగా జనం వచ్చారు. ఈ మహానాడు కార్యక్రమం ఎంత భారీగా చేస్తున్నారు, భారీగా చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. జనం భారీ సందోహంతో చంద్రబాబు పాలన అంత దిగ్విజయంగా అయితే వీరంతా కూడా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కార్యకర్తల కోలాహలం ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ మహానాడికి కూడా ఈ స్థాయిలో ప్రజానీకం తరలి రాలేదు. ఇంత ఉత్సాహంగా ఇంత చిన్న లోటుపాట్లు లేకుండా కూడా మహానాడు జరిగిన పరిస్థితి చూడలేదని సీనియర్ నేతలు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లారపాటికే ప్రాంగణానికి మొత్తం కూడా వేలాది మంది చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరాయి. మరి కాసేపట్లో వారంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కడప ఏదైతే కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. చంద్రబాబు కూడా సభా ప్రాంగణం పక్కనే ఆయన కూడా క్యాంప్ ఆఫీసు పెట్టుకున్నారు. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రజానీకాన్ని ఉద్దేశించి చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం కూడా నిన్న మహానాడులో చేశారు. ఎందుకంటే ఆయన నిన్న అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు 2 సంవత్సరాల పాటు. మరి కాసేపట్లో మరి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా బహిరంగ సభ ప్రారంభమవుతుంది. అయితే చంద్రబాబు 5 గంటలకల్లా సభ ముగించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒక కీలక ఉపన్యాసం అయితే చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కోవర్ట్ల విషయంలో కావచ్చు, పలు కీలక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలనే తీర్మానాలు కూడా కొంతమంది ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఒకవేళ అటువంటి ప్రకటన చేస్తారా చంద్రబాబు, ఏం చేయబోతున్నారు, కొన్ని కీలక అంశాలు అయితే ఇక్కడ ప్రకటించబోతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని చెప్పే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే పార్టీలో ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత స్థానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో అయితే ఇక్కడ మహానాడు జరగలేదు. ఇక్కడ కూడా ఈసారి గెలిచిన తర్వాత మొదటి మహానాడు కాబట్టి మనకి ఏదైతే భారీగా జరపాలని నిర్ణయిస్తున్నారు. కడపలో ఫస్ట్ టైం కాబట్టి భారీ ఎత్తున జరుపుతున్నారు. కార్యకర్తల జోష్ అయితే మనం కూడా చూస్తున్నాం. ఇక్కడ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి తరలి వచ్చారు, కుప్పం నుంచి తరలి వచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు అయితే తరలి రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి కరెక్ట్ గా సభ ప్రారంభం కాబోతుంది. హరీష, థాంక్యూ రవిచంద్.